ఫ్రూట్స్ వేసేస్తే ఇంకా సంతోషంగా అయితే తిన్నారండి మా పిల్లలు. చూడండి, ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలే మర్చిపోకండి. నేను మళ్ళీ ఇంకా కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకి వస్తాను. మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలనో ఒక కమెంట్ కూడా చేయండి గైస్. చూడండి, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తాము. చూడండి, నేను ఒక ప్యాకెట్ అయితే మిల్క్ తీసుకున్నాను. ఇది ఒక పొంగు రావాలండి. ఇది బాగా ఉడకనిస్తే తర్వాత వచ్చేసి దీంట్లో సేమియా వేసేసేయాలి. సేమియా అయితే నేను రోస్ట్ చేసుకున్నాను ముందుగానే, ఫస్టే రోస్ట్ చేసి ఉన్నాయి కాబట్టి నేను ఇంకా నెయ్యి వేసి ఏం కానీ రోస్ట్ చేయలేదు, మామూలుగానే ఉండింటే అట్టనే వేసేసాను. చూడండి, ఒక పిడికిలు మాత్రమే వేసాను, ఎక్కువగా ఏం వేయలేదు. మరి గట్టిగా అయిపోతే బాగుండవు అవి, అందుకని ఇవి బాగా మెల్ట్ అయ్యేటట్లు చూసుకోవాలి. మిల్క్లోనే ఉడికించుకోవాలండి. ఇంకా చక్కెర ఎంత తింటారో ఆమెన షుగర్ వేసుకోవాలి. నేనైతే తక్కువగానే వేసాను, అది తక్కువగానే ఉన్నింది. ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇది మెల్ట్ అయ్యేంత వరకు మేము ప్రిపేర్ చేసుకుంటాము కస్టర్డ్ పౌడర్ని. చూడండి, 2 చెంచాలు నేనైతే సబ్జా సీడ్స్ వేసేసాను, నానబెట్టేసాను. ఇప్పుడు 1 కప్ అయితే మిల్క్ తీసుకున్నాను. చల్లది తీసుకోవాలి. 1 2 స్పూన్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను. అది మెల్ట్ అయ్యేటట్లు చూసుకోవాలి, లంప్స్ ఉండకూడదు. లంప్స్ లేకుండా ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఈ కస్టర్డ్ పౌడర్ అనేది వేసేసేయాలి. దీన్ని బాగా ఉడకించుకోవాలండి కొద్దిసేపు అయితే, ఒక 5 మినిట్స్ వరకు, 5 or 10 మినిట్స్. చూడండి, చాలామంది ఊరికట్టని ఆఫ్ చేసేస్తారు ఫ్లేమ్ని. అది పచ్చి పచ్చి వాసననే ఉంటుంది కస్టర్డ్ పౌడర్ది, అందుకు కొద్దిసేపు ఉడికించుకోవాలి. చూడండి, బాగా అయిపోయింది. ఇప్పుడు గట్టి పడిపోయింది, దగ్గర వచ్చేసింది బాగానే. ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసేసేయాలి. ఇప్పుడు చల్లారదానికి పెట్టుకోవాలి. బయట అయినా పెట్టచ్చు, లేకుంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసవచ్చు. నేను పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఒక 3 hours అయితే పెట్టేశానండి. చూడండి, ఈ బౌల్లో తీసి వేసేసాను. వాళ్ళకైతే గ్లాస్లో వేసి ఇచ్చాను. నేను మా అత్తమ్మ అయితే దీంట్లో తిన్నామండి వేసుకొని. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా ఒక మోడల్ తినొచ్చు, కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు మీ కిచెన్లో, బాగుంది. అంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ కలుస్తాం నెక్స్ట్ రెసిపీతో. అంతవరకు సెలవు, బాయ్.